నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః. శ్రీ విష్ణు సహస్రం 35వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. మోక్ష మార్గ జ్ఞానాన్ని తెలియజేసే వార్ష్ణేయ అధ్యాత్మాన్ని కొనసాగిస్తూ భీష్ముడు మానవ కర్తవ్యంగా వేటిని ఎలా వదులుకోవాలో వివరిస్తున్నాడు. పుట్టుకతోనే మనకు సంక్రమించిన గుణాలు సత్వరజస్తమస్సులు. స్వచ్ఛమైన గాలిలో దుమ్ము ధూళి చేరి వాతావరణ కాలుష్యం కలిగించినట్లు స్వచ్ఛమైన ఆత్మను ఈ త్రిగుణాలు కలుషితం చేశాయి. వీటిని దూరంగా ఉంచడమే జ్ఞానం. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని 2 మార్గాలు ఉన్నాయి. సాధారణంగా మనస్సు ప్రవృత్తి ధర్మం వైపు వెళ్తుంది. అంటే ప్రాపంచిక వ్యవహారాలు చేస్తూ ముక్తికి ప్రయత్నిద్దామని అనిపిస్తుంది. కానీ అది అంత సులభం కాదు. కామ క్రోధాదులలో మనస్సు చిక్కుపడుతుంది. కీకారణ్యం మహారణ్యంలో ప్రవేశించి దారి వెదుకుతున్నట్లు ఉంటుంది. వినుము దేహాభిమానికి వీని నెల్ల దొరకొనదు ఎంత శాంతునకునైనా. కాన ఏమిట దేహాభిమానమెడలు అట్టి చూపు అభ్యసించు వేదాంత విదుడు. దేహం మీద మోహం ఉన్నంత వరకు వేటిని వదులుకోలేడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు మొదట దేహ వ్యామోహం తొలగే ఉపాయాన్ని ఆశ్రయిస్తారు. దేహ ధర్మాన్ని ఆలోచిస్తే అడుగడుగున ఆధి వ్యాధులు. ఆధి అంటే మానసిక బాధలు, వ్యాధి అంటే శారీరక వ్యాధులు. ఇక క్రమంగా వృద్ధాప్యం. అది ఒక శాపం, పరిహారం లేని శాపం. అది అనుభవైక వేద్యం. ఎవరు వృద్ధాప్యం కావాలని కోరుకోరు, కానీ అది వస్తుంది. ఇక మరొకటి ఉంది, అది అనివార్యమైంది, దేహాన్ని విడవడం. ఇంత కష్టాల సముద్రమైన దేహం పదే పదే కావాలి అని ఎవరూ కోరరు కదా. అందుకే వివేకవంతులు మళ్ళీ ఈ దేహం రావద్దు అని జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. జన్మరాహిత్యం కావాలి అంటే రజోగుణం తమోగుణం పూర్తిగా పోవాలి. అందుకోసం సత్వగుణాన్ని శ్రద్ధగా పెంచుకోవాలి. ఓర్పు, సత్యం, శౌచం ఇవి ప్రధాన ధర్మాలు. బ్రహ్మచర్యం అత్యుత్తమ ధర్మం. వీటిని సక్రమంగా ఆచరణలో పెట్టుకోవడానికి మూలాధారమైంది ధైర్యం. చుట్టూ ఎన్ని ఆకర్షణలున్నా చలించని స్థిరత్వమే ధైర్యం. దీంతో జ్ఞానం పండుతుంది. మానవునికి జ్ఞానమే కన్ను. అది లేకపోతే గుడ్డి నడకవుతుంది. నడవక తప్పదు. కనుక జ్ఞాన దృష్టిని తప్పకుండా పెంపొందించుకోవాలి. ఈ సాధనలో త్రికరణ శుద్ధి అనేది కూడా చాలా ప్రధానమైంది. ధనం దోచుకోవాలి అనుకునే దొంగ కూడా మనస్సును, మాటను, శరీరాన్ని నియంత్రించుకొని ఉంటాడు. మరి అంత గొప్ప జ్ఞానం సాధించాలి అనుకునేవారు ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవాలి కదా. బుద్ధిగొని మనంబు పోనీక నిలిపి మనోభియుక్తిన్ ఇంద్రియములనాగి విషయ సమితి నెడల విడిచిన వానికి అనిమిషులు ప్రసన్నులగుదురనఘా అనిమిషులు ప్రసన్నులగుదురు అనఘా. బుద్ధితో మనస్సును నిలిపితే అది ఇంద్రియాలను ఆపుతుంది. తద్వారా ప్రాపంచిక విషయాలు బంధించకుండా దూరంగా నిలుస్తాయి. ఇట్టి వారికి
దేవతలు ప్రసన్నులవుతారు. దేవతా అనుగ్రహంతో యోగ మార్గాలు ఏవైనా, ఏ మార్గంలో మనం ప్రయాణిస్తున్నా, సాధన చేస్తున్నా అవన్నీ అనుకూలమవుతాయి. అప్పుడు తృష్ణ లేని, అత్యాశ లేని స్థిర సంకల్పం సిద్ధిస్తుంది. తృష్ణ అంటే ఏదో తీర్చుకోవాలి, ఏదో తీర్చుకోవాలని ఒక తపన, ఆ కోరిక. దీనికి స్పష్టత లేదు, సాధ్యాసాధ్యాలు లేవు. ఒకటి తీరితే 10 పుట్టుకొస్తాయి. ఇంత ప్రమాదకరమైన తృష్ణ సత్వగుణ సాధకుని దగ్గరికి కూడా రాదు. సత్వగుణ సాధన అంత గొప్పది. అన్నపానాదులలో కూడా రుచి తృష్ణ సడలిపోతుంది క్రమంగా. ఈ విధంగా సాధన చేసి ఆ జ్ఞానాగ్ని, ఆ జ్ఞానాన్నే ఇంధనంగా చేయాలి. బుద్ధిశక్తి అనే అగ్ని, దాన్ని ప్రజ్వలింపజేయాలి. బుద్ధిశక్తే విజ్ఞానం అంటారు దాన్ని. దాన్ని ప్రజ్వలింపజేయాలి. ఈ జ్ఞానాన్ని అందులో ఇంధనంగా వాడుకోవాలి. జ్ఞానమ ఇంధనముగా విజ్ఞానాగ్నిన్ ప్రబలజేయ, జరయు మరణమున్ నానావిధ దుఃఖంబులు లేని అమృతము అక్షరంబు లెస్సైతోచున్. ఇక అక్కడ జరామరణ భయం కానీ, లోకంలోని నానావిధ దుఃఖాలు కానీ ఉండవు. ఆనందమయమైన శాశ్వతమైన అమృతత్వ స్థితి చక్కగా మన అనుభవంలోకి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.